ఉండే రాజధాని అవుతుంది. దానికి బాబు గారు కూడా అర్థం చేసుకునే విజయవాడ గుంటూరు అని అంటున్నారు. ఇది ఇప్పుడు చట్టబద్ధత తెచ్చేస్తే ఆటోమేటిక్ గా ఈ కేంద్రం నుంచి వచ్చే ఫండింగ్ ఉట్టి 29 గ్రామాలు ఖర్చు పెట్టడానికి కుదరదు, మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ మొత్తానికి వచ్చినప్పుడు అక్కడ ఎందుకు కొనాలి? ఇప్పుడు సచివాలయానికి నేను రోజు వెళ్తున్నాను, నాకు పని ఉంటదంటే కొంటాం. ముందు అదేంటంటే డెత్ సిటీస్ అంటారు. చైనా, కొన్ని జపాన్ ఇట్లాంటి చోట్ల కొన్ని ఏరియాలు కొత్త నగరాలు సృష్టించారు, ఇంక్లూడింగ్ దొలేరో సిటీ అని వీళ్ళు సృష్టించారు కదా. ఎప్పుడు ఖాళీగా పడి ఉంటాయి అక్కడ. ఎందుకంటే నాకు ఏం అవసరం అక్కడికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అపార్ట్మెంట్ కడితే వెంటనే అద్దెకి వచ్చేటట్టు ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకని ఎప్పుడు ఉంటుంది? ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. టూలెట్ బోర్డు వాళ్ళు కనబడితే రేపు అసలు అందుకే బోర్డే పెట్టడం, బ్రోకర్లు కప్పి చెప్పేస్తారు, వస్తారు చూస్తారు దిగిపోతారు సింపుల్ గా. అట్లాగే ఇప్పుడు అమరావతిలో ఏడ కుదురుతుంది? అవి చెయ్యాలి అంటే ఇది అక్కడికి ఎందుకు వెళ్ళాలి నేను? ఎవరికైనా ఇప్పుడు విద్యా సంస్థలన్నీ కూడా స్కూల్స్, కాలేజీలు పిల్లల్ని పంపించుకోవాలనుకునే వాళ్ళకి, లేదా మాల్స్ గీల్స్ ఇవన్నీ కావాలనుకునే వాళ్ళకి విజయవాడ గుంటూరు అడ్వాంటేజ్. ఫస్ట్ ప్రయారిటీ విజయవాడ ఇస్తున్నారు, సెకండ్ ప్రయారిటీ గుంటూరు ఇస్తున్నారు, లేదా హైవే మీదన ఉంటున్నారు వాళ్ళు. అది కాదని ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇక్కడికి రాకపోతే ఇప్పుడు అదేది రేపు అన్ని ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాల హెడ్ క్వార్టర్స్ అన్ని అక్కడ పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఎంప్లాయీగా ఉంటాడు తప్పించి అక్కడ తన ఫ్యామిలీ ఎందుకు తెచ్చుకుంటారు? పల్లెటూరుకు ఫ్యామిలీని ఎందుకు తెచ్చుకుంటారండి? సింపుల్ లాజిక్.